టీకి పొద్దున్నే టిఫిన్ చేయలేదా? ఉప్మా చేయాలి. ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుతాం మనం ఎప్పుడైనా. అవునులే కానీ రవ్వ చేస్తా. కానీ కూరగాయలు ఏం తీసుకురావాలి? మధ్యాహ్నం కూరగాయలు ఆకుకూర తీసుకురావాలి. తోటకూరలు వస్తారు అనుకుంటా, రాలేదు. పొద్దున అవతల బజార్లో కేకేసారుగా పిలవపోయిన గట్టిగా మాట వాళ్ళకి వినపడలే. గట్టిగా రావాలి. ఆకుకూరలు అంటే వాళ్ళు అవుతారు. అవును కానీ వినపడలే కానీ నా మాట. నువ్వు టీ తాగిపోయి తోటకూర తీసుకురా అర్జెంటుగా. తీసుకొస్తా. ఇంకా నేను కూరలు చేస్తా. తోటకూర చేస్తా. ముద్దపప్పు వండిలే కానీ తోటకూర. ముద్దపప్పుల కాంబినేషన్ ఏం లేదు కూర. ముద్దపప్పులోకి టమాటా చట్నీ ఒకటి, పండు మిరగాయల చట్నీ 2, ఇవన్నీ నెయ్యి ఉంటే బాగుంటుంది. మరి అది తీసుకురా పండు మిరగాయల చట్నీ. పండు మిరకాయలు బయట వాళ్ళే పట్టిస్తారు. మీరు తినట్లేదు అవన్నీ. ఒకసారి తాళం పెట్టగానే రెండోసారి అది వేస్ట్ అయిపోతుంది. లేదొద్దు కానీ అర్జెంట్ తోటకూర తీసుకున్నా. యువత బెట్టింగ్ల గురించి కొంచెం చెప్పరాదు, నీ నాలెడ్జ్ ఉంది కదా, నువ్వు మంచిగా మాట్లాడతావు కదా. చెప్తా నేను బెట్టింగ్ గురించి. చెప్పను చెప్పు. ఏముంది, పిల్లలు ఎక్కువ ఏంటంటే మెయిన్ యూత్ ఆటంకి కొరకు మనలాంటి వాళ్ళు మన సేఫ్టీ కొరకు మనం కార్లో లగ్జరీ కోసం తిరగటం కొరకు యూత్ ని టార్గెట్ చేసుకుంటారు. మనం కాదు కానీ అంటే మోసం చేసే నేరస్తులు మనం యాడ్లే కానీ అట్లా అది చాలా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు లేకపోవచ్చు అందులో, నెక్స్ట్ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు కూడా అందులోనే ఉంటారు. అది చూసుకో. ఆ సంగతి వాడికి తెలియదు. ఇప్పుడు వాడు ఏమనుకుంటాడంటే నేను హై క్లాస్ మేడలు కడుతున్నా, నేను పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నా అనుకుంటున్నాను. నన్ను ఎవరు పట్టించుకోరు అనుకుంటాడు. అక్కడ కూడా పెద్ద పెద్ద ఏందో ఆ కార్ల పేర్లు ఏదో చెప్తారు. ఈ మధ్యనే వాళ్ళని మామూలుగా వీడియోల అలా వస్తారు కదా సీరియళ్ళకి, అసలు పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. పెద్ద పెద్ద ఏందో అసలు ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళు మోసపోతారు, చదువు లేని వాళ్ళు కూడా మోసపోతారు. రెండు రకాల. ఏముంది ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్, ప్రతి ఒక్కరి సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్ లో ఏముంది, మనకు చదువుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ చదువు రాని పిల్లగాళ్ళకి కూడా మొత్తం గేమ్లు అంటే అన్ని అర్థం. సెల్ ఫోన్లో మొత్తం నాకు తెలియదు అసలు, మన పిల్లగాళ్ళకి అయితే తప్ప సెల్ ఫోన్లలో నాకు అంత అవగాహన కూడా లేదు. మేము ఎట్లా నాలెడ్జ్ పెరుగుతుంది, మోసపోతారు పిల్లల్ని. పాపం రేపటి పౌరులు వాళ్ళే, భావితరాల కొరకు వాళ్ళ యూత్ని కాపాడుకోకపోతే రేపు అసలు రేపు ఏమైతుంది ఈ దేశం అనేది ఒకసారి భయం అయితేనే ఉంది. కానీ మనం చిన్నోళ్ళం, మనం ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి. అంటే మనం చెప్పేది కూడా మనం కొంత చెప్తున్నాడు మోటివేషన్, కానీ మనం చెప్పే మాటలు ఒక్కలన్నా మారితే బాగా మనం అనుకుంటాం. ఒక్కలన్నా మారితే రోజుకి ఇదే ఒక కాన్సెప్ట్, ఒక్కళ్ళు మారినా చాలు. మన వల్ల చెప్తూనే ఉండు రోజుకి ఒక్క కాన్సెప్ట్. దయచేసి ఆన్లైన్ బెట్టింగ్లు జోలికి పోకండి. మొత్తం కూడా ఆగమాగం అవుతుందండి వ్యవస్థ మొత్తం కూడా. చాలామంది కొంతమంది వల్ల ఈ వ్యవస్థ ఆగమవుతుంది. కాబట్టి దయచేసి మన వంతు బాధ్యతగా మనందరం కూడా దాన్ని కట్టడి చేద్దాం. మంచిగా దాన్ని కట్టడి చేయాలంటే అసలు వాడు జోలికి పోకపోవడం మంచిది. వాడు జోలికి పోవద్దు. ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్లు పాల్పడతారో పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీసు చట్టం పని చేస్తుంటుంది అనమాట. మరి ఈ బెట్టింగ్ల గురించి సజ్జన సార్ IPS గారు బాగా పోరాడుతారండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. జై హింద్.